స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు శ్రీరామ సంకీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉభయదారులుగా మబ్బు కవిత కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడారు. ధనుర్మాసం 30 రోజులు తెల్లారుజాము నుంచి ఆడవాళ్ళందరము భజన బాగా చేస్తాము. అందరూ భజనకు అందరూ రావాలని కోరుకుంటున్నాము. వల్ల మాకు బాగా ప్రశాంతత బాగున్నాయి. మా పిల్లల చదువులు కానీ అన్నీ కానీ బాగున్నాయి. తెల్లారుజాము వచ్చేది వల్ల అనుగ్రహం వల్ల మేము బాగున్నాము. ధనుర్మాసం నాడు పొద్దునే నిద్ర చేసి ఇక్కడ గుడులు కన్నీ వచ్చి ఈ రాముల వారి భక్త భజనతో మనశ్శాంతి కోసం పొద్దున్నే భజన ఆరంభించడం వల్ల మనకు ఎంతో మనశ్శాంతి అనేది కలుగుతుంది. ఈ ధనుర్మాసం నాడు ఆడవాళ్ళు ప్రజలకు పొద్దున్న దర్శనాలు ఆచరించి మన గుడికి వచ్చి పూజ చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఈ ధనుర్మాసం నాడు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పొద్దున్నే లేవడం వల్ల మనకు చాలా ప్రత్యేకత లభిస్తుంది. ఈ గుడి మనకు 40 సంవత్సరాల నుంచి భక్త భజన గుడి అనేది మనకు పెదకాపు వీధిలో ఉంటుంది. దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గుడి వల్ల ఎంతోమంది ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తారు. జై శ్రీ